వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చారు, ఎందుకు తిరిగి పంపబడ్డారంటే వీళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. తమ అతిక్రమాల నిమిత్తమై పశ్చాత్తాపడ్డారు, తమ చేసిన దోష నిమిత్తమై ప్రభుని వేడుకున్నారు. అప్పుడు పశ్చాత్తాపడ్డప్పుడు వేడుకున్నప్పుడు వాళ్ళని కనికరించి ఎక్కడికైతే చెరకు వెళ్ళారో ఆ చెర నుంచి విడుదల పొందినట్లుగా రాజుకు దయ పుట్టించాడు. ఆ రాజు అన్నాడు ఒకటే మాట, ఇదిగో ఎవరు ఆయన జనులు వెళ్ళండి, వెళ్ళి ఆయన మందిరాన్ని మరలా కట్టుకోండి. హల్లెలూయా. ఎవరు ఆయన జనులో వెళ్ళి మందిర పనులు ప్రారంభించి మందిరాన్ని కట్టుకోండి. వెళుతూ వెళుతూ మీకు ఏమి కావాలో మా సమస్తాన్ని మీరు తీసుకువెళ్ళండి, మిమ్మల్ని లాపేవాళ్ళు అడ్డగించేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసేసి రాజుగారు బానిసలుగా ఉన్న వేళని, చెరపట్టబడిన వేళని విడిపించి వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టండి, ఆకాశమందున దేవునికి మందిరం కట్టండి, ఇదిగో నేను ఇస్తున్నాను, మీరు కూడా మా దేశంలో మా ప్రాంతంలో మీకు కావలసింది తీసుకెళ్ళి